నిద్రపోయాను. అంటే మళ్ళీ శంకర్ గారి పని అయిపోయింది అంతే. అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏమంత ఏం లేదు. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, నిద్ర మొప్పు అట్లానే ఉంది. నిద్ర అంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ శంకర్ ఫారెస్ట్ ఏం లేదు. పుష్పరికాలు బ్రేక్ చేస్తామన్నారు ఫ్యాన్స్, అంతా ఏం లేదు, అంతా ఫారెస్ట్ అన్నమాట. శంకర్ గారి పని అయిపోయిందండి. ఏం లేదు, ఏం లేదు. అంటే 5 సంవత్సరాలు కష్టపడి తీశారు దీనికి రామ్ చరణ్ గారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. స్టోరీ క్రియేటబుల్ గా ఉందా? నో యాక్చువల్లీ ఏంటంటే హీరోని యూజ్ చేసుకోలేదు, హీరోయిన్ కానీ ఏదైనా కానీ. ఏంటంటే సమ్ ఐ మూవీ అవన్నీ తీశారు కదా, ఆ టైప్లో సాంగ్స్ తీయటము కానీ అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరైనగా యూజ్ చేయలేదు. ఏంటంటే రొటీన్గా ఏదో తీసినట్టు, అంటే బోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట. డ్రాగ్ చేయటం అట్లా ఏం లేదన్న. దేన్ని ఏది కంపేర్ చేయొద్దు, ఏది డిఫరెంట్. బట్ ఏంటంటే స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు. తీసే విధానం కరెక్ట్ సెట్ అవ్వలేదన్న. ఏం లేదన్న. మంచి ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. సెకండ్ హాఫ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు, అట్లే పడుకున్నాము. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో లేసాము. అది పరిస్థితి. యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఎంత బాగుంది. బాగుంది అంటే నేను అదే అంటుంది, క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా అంతా బాగుంది కానీ తీసే విధానం, డైరెక్టర్ తీసే విధానం కరెక్ట్ లేదంట. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారన్న మీరు, నాకు అర్థం కాలేదు. శంకర్ గారు రాజమౌళి ఒకటే కదా సార్ రేంజ్ ఒకటి కావచ్చు కానీ ఆయన ఒకప్పుడు తీసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా డౌన్. ఏం లేదు, చెప్పలేము. మేబీ డాకుకి మంచి మూమెంట్ రావచ్చు, కలెక్షన్. వెంకటేష్ గారు గెలిచేలా ఉన్నారు కదా సార్. బోరింగ్ అన్న, పడుకున్నామని చెప్తున్నాం కదా మూవీలో, అది పరిస్థితి. చెప్పలేమన్నా. అంటే ఇది పోయింది కాబట్టి వాటి రెండింటికి మంచి ఛాన్స్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా వాటికి ఛాన్స్ ఉంటుంది. గేమ్ చేంజర్ ఓవరాల్ వాటర్ ఫ్లాప్ ఇదమ్మా.